రమ్య, ఏం సంక్రాంతి అయిపోయింది, మళ్ళీ ఎప్పుడు షూటింగ్ స్టార్ట్ చేద్దాం? రిపబ్లిక్ డే వస్తుంది కదన్నా, దానికి రిలేటెడ్గా వీడియో చేద్దాం. అవునమ్మా, చేద్దామమ్మా. ఒక్క నిమిషం అమ్మా. హలో, ఎవరు? హలో సార్, నేను పొరపాటున మీకు ఒక 50,000 కొట్టాను సార్. దయచేసి దాన్ని రిటర్న్ చేస్తారా ప్లీజ్ సార్? అవునా, నేను చూసి కాల్ చేస్తాను. ఎవరన్నా ఫోన్ అంత రియాక్ట్ అవుతున్నావు? ఒక్క నిమిషం ఆగమ్మా, చెప్తాను. ఇదేంటి నోటిఫికేషన్ వచ్చింది? ఓ, పాస్వర్డ్ అడిగిందా? పాస్వర్డ్ కొట్టాలా? అన్నా ఒక నిమిషం ఆగు. అన్నా కొట్టకు, ఒక నిమిషం ఆగు, నేను చెప్తాను. ఆగ్రమ్య, బ్యాలెన్స్ చెక్ చేసుకుని నీతో మాట్లాడతాగా నేను. నేను చెప్పేది వినన్నా, అదొక స్కామ్. స్కామా? అవునా? అవునన్నా, అది ఇప్పుడు ట్రెండ్ అవుతుంది. అవును, మన బ్యాలెన్స్ చెక్ చేసుకుంటే ఏమైంది? అదే అన్నా ఇక్కడ ట్విస్ట్. ఫోన్ పేకి వెళ్ళడానికి పిన్ ఎంటర్ చేస్తున్నావు అనుకుంటున్నావు కదా, కానీ కాదు. ఇందాక ఫోన్ పే నుంచి ఒక నోటిఫికేషన్ వచ్చింది, అది క్లిక్ చేసావు కదా. అవును. ఆ నోటిఫికేషన్ ద్వారా నువ్వు యాప్లోకి ఎంటర్ అయ్యావు. నువ్వు పాస్వర్డ్ ఎంటర్ చేస్తే నీ దగ్గర ఉన్న మనీ కట్ అవుతాయి. అవునా? అలా ఎలా కట్ అవుతాయి? స్కామర్స్ నీకు ఫోన్ పే ద్వారా మనీ రిక్వెస్ట్ పంపించారు, అదే నువ్వు క్లిక్ చేసావు. ఆ రిక్వెస్ట్ ద్వారా నువ్వు ఫోన్ పేలోకి ఎంటర్ అవుతావు కాబట్టి ఎంతైతే వాళ్ళ అమౌంట్ రిక్వెస్ట్ పెడతారో, ఎప్పుడైతే నువ్వు పాస్వర్డ్ ఎంటర్ చేస్తావో ఆ అమౌంట్ అంతా నీ దగ్గర ఉన్నది కట్ అయిపోతుంది. అమ్మో, ఇలా కూడా చేస్తున్నారా? రమ్య, ఈరోజు నువ్వు లేకపోతే నేను అయిపోయామనే రోజు. చూసారు కదా ఈ కొత్త స్కామ్ ని. దీనికి మీరు బలవకండి. ఎవరైనా మీకు ఫోన్ చేసి అమౌంట్ పడిందని చెప్తే తొందరపడకండి. మనకి డబ్బులు పడే టెన్షన్ లో మనం చెక్ చేసుకుంటూ ఉంటాం, మనం తొందరలో ఉంటాం. ఆ టైంలో ఒక నోటిఫికేషన్ వస్తుంది, అది క్లిక్ చేస్తే యాప్ లోకి ఫాస్ట్ గా వెళ్ళిపోతుందని మనం క్లిక్ చేస్తాం. అప్పుడు ఒక పాస్వర్డ్ అడుగుతుంది, యాప్ లోకి వెళ్ళడానికి పాస్వర్డ్ అడుగుతుందని చెప్పి దాన్ని టైప్ చేస్తాం. అప్పుడు స్కామర్స్ పంపించిన నోటిఫికేషన్ లో ఎంతైతే మనీ పెడతారో అంత కట్ అయిపోతాయి. సో మీరు జాగ్రత్తగా ఉండండి. ఈ వీడియోని లైక్ చేయకపోయినా పర్లేదు, కానీ తప్పకుండా మీ ఫ్రెండ్స్ కి మాత్రం షేర్ చేయండి. ఈ వీడియో చూసిన తర్వాత మీకేమనిపించిందో మర్చిపోకుండా కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేసేయండి.